Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tips. In this video, we will discuss what is multi-level inheritance in C++ with example program. ఈ వీడియోలో మనము మల్టీ-లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఈస్ మల్టీ-లెవెల్ ఇన్హెరిటెన్స్? మల్టీ-లెవెల్ ఇన్హెరిటెన్స్ మీన్స్ it is the process of creating or deriving a new class from already derived class is nothing but multi-level inheritance. It means more than one level of inheritance. More than one level of inheritance is nothing but multi-level inheritance. Okay, ఒక చిన్న డయాగ్రామాటికల్గా చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా బేస్ క్లాస్ 1 అని తీసుకున్నాను. ఇది బేస్ క్లాస్ అనుకున్నాం. ఇక్కడ నుండి ఒక డెరివ్డ్ క్లాసు క్రియేట్ అయింది. సో డెరివ్డ్ క్లాస్ ఎక్కడ నుండి క్రియేట్ అయింది అంటే బేస్ క్లాస్ నుంచి డెరివ్ అయింది. సో అట్లాగే ఇంకొక క్లాసు డెరివ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ డెరివ్డ్ క్లాసు 2. ఇది ఎక్కడ నుండి డెరివ్ అయిందంటే DC1 నుండి డెరివ్ అయింది. అంటే ఇక్కడ సో BC1 అనేదేమో ఫస్ట్ బేస్ క్లాస్. ఈ బేస్ క్లాస్ నుంచి ఏం డెరివ్ అయింది? DC1 డెరివ్ అయింది. మరి DC1 నుంచి ఏం డెరివ్ అయింది అంటే DC2 డెరివ్ అయింది. అంటే ఇక్కడ ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్ లెవెల్. అంటే ఇక్కడ మోర్ దెన్ వన్ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంది. సో ఇటువంటి దాన్ని మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఇంకోటి కూడా మనం చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, సో ఇక్కడ దీన్ని ఏమంటాం మనము అంటే బేస్ క్లాస్. ఇక్కడ ఏంటిది అంటే డెరివ్డ్ క్లాస్. మరి ఇదేంటి మీన్ అంటే మధ్యలో ఉన్న క్లాస్ ఏంటి మరి అంటే ఇది DC1 అనేది BC1 నుండి డెరివ్ అయింది కాబట్టి ఇది డెరివ్డ్ క్లాస్ యాక్చువల్. ఇంకోటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఇది DC1 కాకపోతే ఇక్కడ నుండి కూడా మళ్ళీ డెరివ్ అయింది. అంటే ఇది డెరివ్డ్ క్లాస్ లాగా బేస్ క్లాస్ లాగా రెండిలాగా యాక్ట్ చేస్తూ ఉంది. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే ఇంటర్మీడియట్ బేస్ క్లాస్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్ బేస్ క్లాస్. అంటే ఇది డెరివ్డ్ క్లాస్ లాగా యాక్ట్ చేస్తూ ఉంది. ఎందుకు డెరివ్డ్ క్లాస్ అంటే ఇక్కడ నుండి డెరివ్ అయింది. తర్వాత ఇది బేస్ క్లాస్ లాగా కూడా యాక్ట్ చేస్తూ ఉంది. ఎందుకు బేస్ క్లాస్ లాగా అంటే ఇక్కడ నుండి DC2 అనేది డెరివ్ అయింది. ఓకే, సో ఇది మనకి మల్టీ లెవెల్ అండ్ ఇన్హెరిటెన్స్. ఇంకోటి కావాలంటే మనం ఇంకోటి కూడా మనం డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఏ క్లాస్కి చేయాలి, మరి BC1కి చేయాలా, DC1కి చేయాలా, DC2కి చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్గా BC1 దగ్గర X అనే డేటా మెంబర్ ఉంది అనుకుందాం. ఇక్కడ Y అనే డేటా మెంబర్ ఉంది, ఇక్కడ Z అనే డేటా మెంబర్ ఉంది. సో DC1 క్లాస్ ఎక్కడ నుండి డెరివ్ అయింది? BC1 నుండి డెరివ్ అయింది. సో ఎప్పుడైతే DC1 BC1 నుండి డెరివ్ అయిందో ఇందులో ఉన్న డేటా మెంబర్స్ అన్నీ DC1 దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఈ X అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు DC1 దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి? X ఉంది, Y ఉంది, రెండు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు DC2 అని ఎక్కడి నుంచి డెరివ్ అయింది? DC1 నుండి డెరివ్ అయింది. మరి DC1లో ఏమేమి ఉన్నాయి? X, Y రెండు ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ X, Y అండ్ Z. సో ఈ విధంగా మనకి అలొకేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మరి ఇక్కడ మరి ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది దేనికి చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్గా BC1కి చేస్తే దీనికి మాత్రమే మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఒకవేళ DC1కి చేస్తే XYకి మాత్రమే అలొకేషన్ జరుగుతుంది. అదే మనం DC2కి చేసామనుకోండి X, Y, Z ఈ 3 మెంబర్స్కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సో కాబట్టి మనం ఆల్వేస్ డెరివ్డ్ క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని సింటాక్స్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా సో సింటాక్స్ ఎలా రాయొచ్చు మనము అంటే ఫస్ట్ బేస్ క్లాస్ మీకు డయాగ్రామ్ వచ్చిందంటే ఇన్హెరిటెన్స్ వచ్చేస్తుంది. సో ఈ డయాగ్రామ్స్ పట్టుకొని మనము సింటాక్స్ రాసుకోవచ్చు, అట్లాగే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈ డయాగ్రామాటికల్ పార్ట్ మనకు అండర్స్టాండ్ అవుతే ఈజీగా దాన్ని సింటాక్స్ రాయొచ్చు, దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఓన్గా రాసుకోవచ్చు. ఓకే, సో సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ దీనికి నేను సింటాక్స్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ BC1 ఇది నా బేస్ క్లాస్ ఫస్ట్ది అయిపోయింది. సో నెక్స్ట్ DC1. సో క్లాస్ DC1 కోలన్ ఎక్కడ నుండి డెరివ్ అయింది? ఇది BC1 నుండి డెరివ్ అయింది. BC1 అన్నప్పుడు మనకి ఇక్కడ విజిబిలిటీ అనేది తీసుకుంటాం. విజిబిలిటీ అనేది ఏంటంటే ఈ బేస్ క్లాస్ అనేది అవైలబిలిటీ, ఈ డెరివ్డ్ క్లాస్లో అవైలబిలిటీ ఎలా ఉండాలి, పబ్లిక్గా ఉండాలా, ప్రైవేట్గా ఉండాలా, ప్రొటెక్టెడ్గా ఉండాలా అనేది మన రిక్వైర్మెంట్ని బట్టేసి ఇక్కడ విజిబిలిటీ అనేది తీసుకోవాలి. సో విజిబిలిటీ అనేది విజిబిలిటీ ఉంటుంది, యాక్సెస్ స్పెసిఫైయర్స్, ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఇలా. సో నెక్స్ట్ DC2 DC1 నుండి డెరివ్ అయింది. అప్పుడు ఏం చేస్తాను నేను
DC2 కోలన్ ఇది కూడా విజిబిలిటీ ఇక్కడ నుండి DC1 నుండి. సో ఈ విధంగా మనము సింటాక్స్ అయితే రాసుకోవచ్చు. ఓకే, సో ఈ విజిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. విజిబిలిటీ అనేవి ఇక్కడ మనకి పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. సో ఈ మూడింటిలో మన రిక్వైర్మెంట్ బట్టి ఆ విజిబిలిటీ అనేది తీసుకుంటాం. సో విజిబిలిటీ అనేది ఏంటంటే సింపుల్గా ఈ బేస్ క్లాస్ అవైలబిలిటీ. సో ఈ బేస్ క్లాస్ అవైలబిలిటీ ఈ డెరివ్డ్ క్లాస్లో ఎలా ఉండాలి అనేది ఈ విజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్లాస్ అయితే రాద్దాం. క్లాస్ బీసీ, ఇందులో పబ్లిక్లో ఒక డేటా మెంబర్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్గా ఇంటెక్స్. సో దీనికి వాల్యూ ఇవ్వడానికి ఒక మెంబర్ ఫంక్షన్ రాస్తాను, గెట్ ఎక్స్. సో ఇందులో ఎక్స్కి వాల్యూ ప్రొవైడ్ చేశాను, దాన్ని నేను డిస్ప్లే కూడా చేస్తాను. Cout ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఫైనల్లీ క్లోజ్, క్లాస్ కూడా క్లోజ్. ఇక్కడ కావాలంటే ఎండెల్ కూడా పెట్టుకోవచ్చు కర్సర్ నెక్స్ట్ లైన్లోకి వెళ్ళడానికి. ఓకే, సో ఇది నాకు ఫస్ట్ బేస్ క్లాస్. సో దీని నుండి నాకు డెరివ్డ్ క్లాస్ రావాలి. సో ఇక్కడ చూద్దాం. క్లాస్ డెరివ్డ్ క్లాస్ 1 కోలన్ పబ్లిక్ ఎక్కడ నుండి బీసీ నుండి. సో అక్కడ మీరు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్స్ కానీ మనము పబ్లిక్లో కానీ ప్రొటెక్టర్లో కానీ మాత్రమే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే మనకు డెరివేషన్ అనేది అవుతుంది. సో మనం ఇక్కడ డేటా మెంబర్ ఫంక్షన్కి ప్రైవేట్లో పెట్టామనుకోండి, ప్రైవేట్లో పెడితే డెరివ్ అవ్వవు. ఓకే, మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను యాక్సెస్ స్పెసిఫైయర్స్ గురించి, మీరు కావాలంటే ఆ వీడియోని మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ మనము కంపల్సరీ పబ్లిక్ ఆర్ ప్రొటెక్టెడ్లో మాత్రమే డేటా మెంబర్ ఫంక్షన్స్ డిక్లేర్ చేయాలి. ఓకే, సో ఇది ఓన్లీ ఇన్హెరిటెన్స్ పర్పసే. ఓకే, సో ఇన్హెరిటెన్స్ అంటే డెరివ్ అవ్వాలి కాబట్టి పబ్లిక్లో కానీ ప్రొటెక్ట్లో కానీ ఉంటేనే అది డెరివ్ అవుతుంది, ప్రైవేట్లో ఉంటే డెరివ్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ ఒక డేటా మెంబర్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ వై. ఇక్కడ ఒక మెంబర్ ఫంక్షన్ గెట్ వై, ఇందులో వై ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 20, Cout y ఈక్వల్ టు y ఎండెల్. ఫంక్షన్ క్లోజు, క్లాస్ కూడా క్లోజ్. ఓకే, సో బీసీ అయిపోయింది, బేస్ క్లాస్ అయిపోయింది, డెరివ్డ్ క్లాస్ అయిపోయింది. మనకేం కావాలి? మోర్ దెన్ 1 లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కాబట్టి ఇంకో డెరివ్డ్ క్లాస్ కూడా కావాలి. సో ఇక్కడ చూడండి, క్లాస్ DC2 పబ్లిక్ ఇక్కడ నుండి DC1 నుండి. సో ఇక్కడ DC1 నుండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే DC2 అనేది ఎక్కడ నుండి డెరివ్ అయింది? DC1 నుండి. DC1 ఎక్కడ నుండి డెరివ్ అయింది? BC1 నుండి. అంటే DC2 దగ్గరికి DC1లో ఉన్న ఫీచర్స్ అన్నీ అక్కడికి వచ్చినాయి, DC1లో ఉన్న ఫీచర్స్ అన్నీ అక్కడికి వచ్చినాయి. అంటే DC1 అనేది BC నుంచి క్రియేట్ అయింది కాబట్టి సో ఇందులో ఉన్న ఫీచర్స్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి. సో DC2 అనేది DC1 నుండి అయింది కాబట్టి ఇందులో ఉన్నాయని మొత్తం ఆడికొస్తాయి. ఓకే, సో అంటే ఇక్కడ X, Y రెండు అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ సింపుల్గా నేను ఇక ఆడిషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్. ఇక్కడ కూడా ఒక మెంబర్ ఫంక్షన్ తీసుకొని వైడ్ యాడ్, ఇక్కడ టోటల్ ఈక్వల్ టు X ప్లస్ Y, Cout అడిషన్ ఈక్వల్ టు టోటల్. సెమీకోలన్, ఫంక్షన్ క్లోజ్, క్లాస్ క్లోజ్. ఓకే, సో క్లాసెస్ అన్నీ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిగా మెయిన్ ఫంక్షన్ ఇంటూ మెయిన్. సో మెయిన్ ఫంక్షన్లో మనము ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలా? బీసీకా, DC1కా, DC2కా అంటే DC2. డెరివ్డ్ క్లాస్కి మాత్రమే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఈ క్లాసెస్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి DC2కి మనం క్రియేట్ చేసుకోవాలి. DC1కి చేస్తే ఏమవుతుంది? ఇది ఎక్కడ నుండి డెరివ్ అయింది? BC నుండి. అంటే ఓన్లీ BCకి DC1కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది ఆబ్జెక్ట్. అదే మనం DC2కి చేస్తే ఇది ఎక్కడ నుండి డెరివ్ అయింది? DC1 నుండి. DC1 నుండి ఎక్కడ నుండి డెరివ్ అయింది? BC. అంటే ఇవన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో కాబట్టి మనం ఆల్వేస్ DC2కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు
ఓబీజీ అనే ఒక మెమొరీ అలొకేషన్ అయితే జరిగింది ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి DC2 క్లాస్. DC2 క్లాస్ ఏడుంది ఇక్కడ ఉంది. ఇది ఎక్కడ నుండి డెరివ్ అయింది DC1 నుండి. అనగానే DC1 దగ్గరికి వచ్చింది. పక్కన మళ్ళీ ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ ఉంది. అంటే ఈ క్లాస్ అనేది BC నుండి డెరివ్ అయింది అని సిస్టమ్కి అండర్స్టాండ్ అవుతుంది. అనగానే BC దగ్గరికి వెళ్ళింది. BC పక్కన ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. అంటే ఇక్కడ నుండి మెమరీ అలొకేషన్ స్టార్ట్. సో ఇందులో ఏమున్నాయి X అనే ఒక డేటా మెంబర్ ఉంది. అట్లాగే getX అనే ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది. ఓకే ఇవి రెండు ఉన్నాయి. అదే వచ్చేసింది. నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ బేస్ క్లాస్ అయిపోయింది. ఇక DC1లో ఏమున్నాయి Y అనే ఒక డేటా మెంబర్ ఉంది. getY అనే ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది. వాటికి కూడా మెమరీ అలొకేషన్ జరిగింది. ఇంకేమైనా ఉన్నాయి ఇందులో ఏం లేవు కాబట్టి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ బేస్ క్లాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు DC2లో ఏమున్నాయి మనకి ఇట్లా టోటల్ అనే ఒక డేటా మెంబర్ ఉంది. అట్లాగే యాడ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఓకే ఇంకేమైనా ఉన్నాయంటే ఇంకేం. సో ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్ రెడీ. ఇప్పుడు నెక్స్ట్ వాట్ Xకి వాల్యూ అసైన్ చేయాలా Yకి వాల్యూ అసైన్ చేయాలి. Xకి వాల్యూ అసైన్ చేయాలంటే ఏ ఫంక్షన్ కాల్ చేయాలా getX ఫంక్షన్. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే obj.getX. obj అంటే ఇక్కడ ఉంది, getX అంటే ఇక్కడ ఉంది. getX ఫంక్షన్ అనగానే ఇక్కడికి వస్తుంది. X వాల్యూ 10 మనకు అవుట్పుట్లో కూడా X = 10 అని మనకి డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ Yకి కూడా అట్లాగే obj.getY అనగానే మళ్ళీ obj.getY అనగానే getY ఫంక్షన్లో ఇక్కడ Y = 20 డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ Y = 20 అని అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ యాడ్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. obj.add అనగానే యాడ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయింది. యాడ్ ఫంక్షన్లో ఏం రాసాము టోటల్ = X + Y. X అంటే ఎంత 10, Y అంటే 20, రెండు కలిపేసి టోటల్లో స్టోర్ అయింది అంటే 30. మళ్ళీ ఏం రాసాము ఇక్కడ స్టెప్ అడిషన్ టోటల్ అని రాసాము. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అడిషన్ = 30 అని వస్తుంది. సో ఈ విధంగా మనము ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రిటర్న్ 0 గెట్ CH. ఓకే సో సింపుల్గా ఈ విధంగా మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే సో ఇదే ప్రోగ్రామ్ని నేను సిస్టంలో కూడా ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే సో లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్ నేను TSC++లో టైప్ చేశాను. సో మీకు ఏదైతే బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ నేను ఇక్కడ రాశాను. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది బేస్ క్లాస్. సో ఇందులో ఏం చేశాను నేను X అనే ఒక డేటా మెంబర్ తీసుకున్నాను. ఒక మెంబర్ ఫంక్షన్ తీసుకొని దానికి వాల్యూ ఇచ్చాను, దాన్ని డిస్ప్లే చేశాను. తర్వాత ఇక్కడ DC1 అనేది డెరివ్డ్ క్లాస్ 1. అది ఎక్కడ డెరివ్ అయింది అంటే BC క్లాస్ నుండి. సో ఇందులో కూడా నేను ఒక డేటా మెంబర్ తీసుకున్నాను Y అని, అట్లాగే ఒక మెంబర్ ఫంక్షన్. అంటే BCలోనేమో X తీసుకున్నాను, DC1లోనేమో Y తీసుకున్నాను. నెక్స్ట్ DC2 ఎక్కడ నుండి డెరివ్ అయింది DC1 నుండి డెరివ్ అయింది. సో ఇందులో టోటల్ ఒక వేరియబుల్ తీసుకొని యాడ్ ఫంక్షన్లో టోటల్ = X + Y చేశాను, తర్వాత అడిషన్ చేశాను. తర్వాత మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్లో చూసినట్టయితే DC2కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్తో getX getY యాడ్ ఫంక్షన్ని కాల్ చేశాను. మీకు బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ టైప్ చేశాను. ఓకే సో దీన్ని ఫస్ట్ మనం సేవ్ చేసినట్టయితే సేవ్ చేయండి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అని పెట్టాను. సేవ్ అయిన తర్వాత కంపైల్ చేద్దాం. కంపైలేషన్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ టైప్ చేశాను. 0 ఎర్రర్స్. సో నెక్స్ట్ రన్ చేసినట్టయితే మళ్ళీ సేమ్ మనకు అవుట్పుట్ X = 10, Y = 20, అడిషన్ = 30 అని వస్తుంది. ఓకే సో ఈ విధంగా మనము మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.